సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్‌లో చాలామంది సన్ స్ట్రోక్‌తో బాధపడుతూ ఉంటారు. దాని తర్వాత సమ్మర్ కేర్ ఎలా తీసుకోవాలో కూడా మనకు తెలీదు. పిల్లలు ఏ విధంగా డైట్ ఫాలో అవ్వాలి, పెద్దలు ఏ విధంగా డైట్ ఫాలో అవ్వాలి, రోజుకు ఎన్ని నీళ్ళు తాగాలి, సమ్మర్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, అదేవిధంగా పీసీఓడీతో బాధపడుతున్న వాళ్ళకి 100% మనం రివర్స్ చేయొచ్చా లేదా, ఇలాంటివన్నిటి గురించి ఈరోజు మనతో డాక్టర్ గారు మాట్లాడడం జరిగింది. సో తప్పకుండా పూర్తి పాడ్‌కాస్ట్‌ని చూడండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మనతో కిషోర్ కుమార్ గారు ఉన్నారు, ఫౌండర్ ఆఫ్ మైత్రి ఆయుర్వేద, హ్యావింగ్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. చాలామంది పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారండి. అప్పట్లో ఏదో పర్టికులర్ పీపుల్కి వచ్చేది, కానీ ఇప్పుడు చాలా చిన్న వయసులోనే అందరికీ వస్తుంది. సో దీన్ని ఆయుర్వేదంలో రివర్స్ చేస్తాము మేమని మీరు చెప్తున్నారు. ఏ విధంగా చేస్తారు, అంటే ఇప్పటివరకు ఎంతమందిని చేశారు? సో పీసీఓడికి అనేది ఒక పారామీటర్స్ ఉంటాయి. నార్మల్గా 1 month కూడా పీరియడ్ రానోళ్ళు కూడా చాలా వరకు పీసీఓడి కింద కన్వర్ట్ చేసి ఇది పీసీఓడి డిసీజ్ అని చెప్పి చాలామంది పిల్స్ ఇచ్చి, హార్మోనల్ పిల్స్ ఇచ్చి రెడ్యూస్ చేస్తున్నారు. అది సిమ్టమాటిక్ రిలీఫ్ని మాత్రమే ఇస్తుంది. నార్మల్గా ఆయుర్వేదిక్ పారామీటర్స్లో మేమేం చెప్తాము అంటే 3 నెలల వరకు పీరియడ్ టైం సరికి రాకుండా, 3 నెలల వరకు పీరియడ్ రాకుండా, సెకండ్ వన్ వచ్చి ఏక్నెస్ కానీ, హెయిర్ ఫాల్ సడన్గా రావడం కానీ, వెయిట్ గెయిన్ అనేది సంబంధం లేకుండా మీరు డైట్ ఫాలో అవుతున్నా, మీ స్లీప్ మెయింటైన్ చేస్తున్నా కూడా తగ్గకపోవడం, దాంతోపాటు ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్, ఇరిటబిలిటీ ఎక్కువ ఉండడం, యాంగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఏక్నీస్ అనేవి విత్ పస్ ఫామ్ అవడం అనమాట. వీటన్నింటిని వీఆర్ కన్సిడర్డ్ ఇంటూ పీసీఓడి రిలేటెడ్. దీన్ని అంటే మామూలుగా యాక్నే ప్రాబ్లమ్స్ కూడా అనుకోవచ్చు కదా. అదే మేడం, ఏదైతే పీరియడ్ రిలేటెడ్ కండిషన్తో పాటు ఇవన్నీ ఉంటాయో దెన్ ఓన్లీ వీ విల్ గో ఫర్ ఏ ఫైనల్ కన్క్లూజన్ పీసీఓడి. ఓకే. సో నార్మల్గా ఏ కండిషన్లోకి వెళ్ళినా అది కూడా ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పి దే ట్రీటెడ్ విత్ ద మెడికేషన్ ఫాలోడ్ బై సమ్ డిటాక్స్ ప్రాసెస్, ఫాలోడ్ బై సమ్ సప్లిమెంట్స్. దట్ ఈస్ హెల్ప్ అవుతుంది మేడం. హెల్ప్ అవ్వదని మేము చెప్పం, కానీ టెంపరీ మేబీ 1 or 2 months పీరియడ్ రెగ్యులర్ అవుతుంది, ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడం ఉంటుంది. కానీ మేము రివర్సిబుల్ ప్రోగ్రామ్కి ఎలా వెళ్తాము అంటే ఒక 19 days ప్రోగ్రామ్ ఉంటుంది. 90 days, 21 days పంచకర్మ ప్రాపర్ థెరపీస్ ఇస్తాం. అవి ఏం చేస్తాయి అంటే రెగ్యులర్ వేలో మీ థైరాయిడ్ గ్లాండ్ నుంచి రావాల్సిన హార్మోన్స్ కానీ, మీ ఇమ్యూన్ రిలేటెడ్ హార్మోన్స్ కానీ, మీ డైజెస్టివ్ ట్రాక్ రిలేటెడ్ కానీ, మీ స్కిన్లో ఫామ్ అవ్వాల్సిన ఏవైతే రెగ్యులర్ హార్మోన్స్ ఉంటాయో అవి మెటబాలిజం బూస్ట్ చేసుకుంటూ రెగ్యులర్ రిథంలోకి వస్తాయి బాడీ. ఆ రిథం తీసుకొచ్చిన తర్వాత వీ సజెస్ట్ ద లైఫ్ స్టైల్ చేంజెస్, రెగ్యులర్ వాకింగ్ అని, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అని, టైం టు టైం ఫుడ్ తీసుకోవడము, స్లీప్ మెయింటైన్ చేయడం. అంటే ఇప్పుడు 90 days అన్నారు కదండి, ఆ 90 days ఫుడ్ డైట్ మీరే సజెస్ట్ చేస్తారు? మొత్తం 3 months డైట్ మేము ఇస్తాం. ఫస్ట్ 21 days హార్మోనల్ కరెక్షన్ కోసం డైట్ ఇస్తాం, దాంతోపాటు పంచకర్మ సజెస్ట్ చేస్తాం. దీనిలో ఏవైతే ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయో ఒక 2 kgs 3 kgs బాడీ కండిషన్ బట్టి దాన్ని ఎలిమినేట్ చేస్తాం. విల్ లాస్ ద వెయిట్. దాంతోపాటు హెయిర్ రిలేటెడ్ స్ట్రెంథనింగ్ థెరపీస్ చేస్తాం, స్కిన్ రిలేటెడ్ స్ట్రెంథనింగ్ చేస్తాం. ఈ 21 daysలో హార్మోనల్ కరెక్షన్ చేసిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా. మీ దగ్గర ఈ 3 months లో వెయిట్ ని కంప్లీట్ గా రిడ్యూస్ చేస్తారు? yes మేడం. In 3 months we are giving 10 to 12 kgs easily, including diet, థెరపీస్, లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే మీ దగ్గర ఉండాలా అండి? ఉంది మేడం, మా దగ్గర ఉంది. వీఆర్ ట్రీటింగ్ ఇన్ పాస్ట్ 5 years వీఆర్ డూయింగ్ దట్. వీఆర్ సెపరేట్ టీమ్, బట్ ఇంటర్నల్ మెడికేషన్, ఎక్స్టర్నల్ పంచకర్మ థెరపీస్ ఫాలోడ్ బై లైఫ్ స్టైల్ చేంజెస్, పీసీఓడి 100% రివర్సిబుల్ అని చెప్తారా? 100% రివర్సిబుల్. ఓకే. yes we have that type of option. ఇప్పుడు సీజన్ని బట్టి చాలా మందికి అంటే జలుబు, దగ్గు అనేది వస్తూ ఉంటుందండి. అసలు అది ఎందుకు వస్తుందో కూడా కొంతమందికి అర్థం కాదు. అంటే ఇప్పుడు సమ్మర్లో కూడా కొంతమందికి జలుబు వస్తుంది. సో ఇలాంటి సీజనల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది? దీంట్లో ఆయుర్వేదంలో పరిష్కారం ఉందంటారా? సో నార్మల్గా ఎక్కువగా మనం చూసే కేసుల్లో శీతాకాలము, వర్షాకాలంలో కాఫ్, కోల్డ్ అనేది కామన్. వేసవి కాలం నుంచి ఎవరైతే శీతాకాలంలోకి, వర్షాకాలంలోకి వెళ్తారో ఆ వేసవి కాలంలో ఉండే ఫుడ్నే సేమ్ మీరు శీతాకాలంలోను, వర్షాకాలంలో తీసుకోవడం వల్ల ఈ కఫదోష బాడీలో ఉండే మ్యూకస్ జనరేషన్ ఎక్కువ అవుతుంది. అది ఏంటంటే ఇంటర్నల్గా హీట్ జనరేషన్ ఎక్కడైతే కావాలో ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల దట్ విల్ బి కంట్రోల్డ్ బై కోల్డ్. దానివల్ల ఏమవుతుందంటే జాయింట్లో స్టిఫ్నెస్ ఉండడం, రెస్పిరేటరీ ట్రాక్ ఏదైతే ఉంటుందో ఇట్స్ ఫిల్డ్ విత్ ద మోర్ మ్యూకస్ అనమాట. ఆ మ్యూకస్ ఫామ్ అవడం వల్ల ఈ కాఫ్, కోల్డ్ వస్తుంది. అసలు ఈ సీజన్ వైజ్ రావడానికి కారణం ఏంటంటే బాడీలో మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్ డైజెషన్ అవ్వకుండా, టిష్యూస్ని నరిష్ చేయకుండా
ఇమ్యూనిటీని బిల్డ్ చేయవు. అంటే సీజన్ ని బట్టి ఫుడ్ కూడా చేంజ్ చేయాలంటారా? చేంజ్ అవ్వాలి. ఆ 3 months 4 months డైట్ ఏదైతే మీరు సీజనల్ వైజ్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటూ వెళ్తేనే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయిన తర్వాత మాత్రమే రెగ్యులర్గా వచ్చే తరచు జబ్బు పడేది ఏదైనా ఉండొచ్చు, కాఫ్, కోల్డ్, ఫీవర్, వాట్ ఎవర్ ఇస్తే అవన్నీ కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అనేది త్రూ మెడిసిన్ ద్వారా కాకుండా ఫుడ్ వల్ల మాత్రమే ట్రై చేయాలి. చాలా వరకు ఈ రోజుల్లో కాన్సెప్ట్ ఏంటి అంటే ఇమ్యూనిటీ తగ్గిందా సప్లిమెంట్స్ తీసుకోండి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఈజ్ ద ఓన్లీ సప్లిమెంట్ ఫర్ బాడీ. కానీ పీపుల్ ఆర్ టేకింగ్ మోర్ ఇమ్యూనిటీ రిలేటెడ్ సప్లిమెంట్స్. మీరు చాలా మంచి మాట చెప్పారు, అది మాత్రం నిజమే. ప్రతి ఒక్క దానికి సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. నార్మల్గా ఇప్పుడు ఈ కాఫ్, కోల్డ్ వచ్చినప్పుడు సీజనల్ చేంజెస్ ఉండేటప్పుడు చాలా వరకు నీమ్ అనేది ఏదైతే ఉంటుందో నీమ్ విత్ వాటర్ ఇట్స్ ఏ మోర్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఆయుర్వేదిక్లో మంచి హెర్బ్స్ ఉన్నాయి మేడం. యాక్చువల్గా మీరు పోతే 99% రికవరీ వచ్చేవి ఏంటి అంటే మంజిస్టా రిలేటెడ్ అని, నీమ్ బేస్డ్ అని, తర్వాత అల్లం టీ అని, ఇవన్నీ కూడా ఎలా హెల్ప్ అవుతాయి అంటే బాడీలో ఉండే మ్యూకస్ సెక్రెషన్ కంట్రోల్ చేసి మెటబాలిజంని బూస్ట్ చేస్తాయి. దానివల్ల మీరు తీసుకునే ఫుడ్ ప్రాపర్ డైజెషన్ అయిందనుకోండి మీ కఫదోషం అనేది తగ్గుతుంది. ఆ ఏరియాలో హీట్ జనరేషన్ అవుతుంది. ఆటోమేటిక్గా కాఫ్, కోల్డ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్ని రోజులు పడుతుందండి? సో గట్టిగా ట్రై చేస్తే 7 days సరిపోతుంది. ఓకే, 7 days. 7 daysలో ట్రీట్ కాకుండా సిమ్టమ్స్ అనేవి ఇబ్బంది పెట్టి డిఫికల్టీ బ్రీతింగ్ ఉండడం కానీ, లేదు అనుకుంటే ఆకలి పూర్తిగా ఉండకపోవడం కానీ ఇలాంటివి ఉండేటప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే దే విల్ సజెస్ట్ సమ్ మెడిసిన్స్ అలాంగ్ విత్ 1 or 2 therapies దట్ ఈస్ గివింగ్ ఏ ప్రాపర్ రిజల్ట్స్. ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి. తరచూ వస్తున్నాయి అంటే ఇమ్యూనిటీ తగ్గినట్టు. అవి వైటమిన్ రిలేటెడ్ ఉండొచ్చు, వైటమిన్ రిలేటెడ్ ఉండొచ్చు, మినరల్ బేస్డ్ ఉండొచ్చు. వాటిని కంట్రోల్ చేసుకుంటే సరే. ఇప్పుడు చాలా మందికి 9 to 5 జాబ్ ఉందండి. ప్రతి ఒక్కరు ఇంకా వెళ్ళాల్సిందే, స్కిప్ చేయలేరు. అలాంటప్పుడు అంటే డెస్క్టాప్ జాబ్లో కూర్చొనే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో మంచి చికిత్స ఏముందంటారు? సో నార్మల్గా ఈ రెగ్యులర్ డ్యూటీస్ ఎవరైతే చేస్తారో 9 to 6 or 12 hours 13 hours వర్క్ సిట్టింగ్ జాబ్, ఇందులో మెయిన్ సఫర్ అయ్యేది చాలా వరకు జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ మూమెంట్స్ సరిగ్గా ఉండవు కాబట్టి ప్రెజర్స్ చాలా ఎక్కువ ఉంటాయి బాడీలో, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవ్వడం, స్లీప్ రిలేటెడ్ మెంటల్గా టెన్షన్ ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూస్తాం. ఇందులో ఎక్కువగా వచ్చే డిసీజ్ వచ్చేసి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ నీ పెయిన్స్ ఉంటాయి. మూమెంట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దాంతోపాటు కంటిన్యూ సిట్టింగ్ పొజిషన్లో ఉండేటప్పుడు స్పైన్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ లోయర్ లిమ్స్లో తక్కువ ఉంటుంది. దానివల్ల పాదాలు వాపులు కానీ మంటలు కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మెయిన్ ఏంటంటే ఆయుర్వేదిక్లోకి వచ్చేసరికి వాత దోషాన్ని పెంచి బాడీలో ఉండే హీట్ జనరేషన్ కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఇట్స్ నాట్ కన్వర్టెడ్ టు ప్రాపర్లీ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. నార్మల్గా లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం ఏం చేయాలి, తిన్న తర్వాత 100-200 అడుగులు వేయమని చెప్తారు. అది హెల్పింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డైజెషన్. కానీ తిన్న వెంటనే కూర్చొని మళ్ళీ సేమ్ వర్క్ చేసుకోవడం అది ఏంటంటే మూమెంట్ని సరిగ్గా ఇవ్వదు. దానివల్ల మెటబాలిక్ బూస్ట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కంటిన్యూగా ఒక ఆబ్జెక్ట్ని చూడడం వల్ల ఏ ఏరియాలో సర్క్యులేషన్ ఉంటుందో దట్ కంట్రోల్ అవుతుంది. ఆ కంట్రోల్ అయినప్పుడు ఏంటంటే ఆ ఏరియాకి ఎనర్జీ సోర్స్ అనేది తగ్గుతుంది. దానివల్ల స్టిఫ్నెస్ ఉండడము, షోల్డర్ ఏరియాలో పెయిన్ ఉండడము, ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. సో నార్మల్గా మేము లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చెప్తాము అంటే మూమెంట్ కోసమే బాడీ అనేది అలైన్మెంట్ ఉంటుంది. మీరు కంటిన్యూగా కూర్చున్నారు అనుకోండి, మీకు అలైన్మెంట్ ఇస్తే సరిపోతుంది, అది మూమెంట్. అది ఒక 5 minutes 10 minutes రెస్ట్ ఇచ్చుకొని చేసుకుంటూ ఉంటే మాత్రం 60 to 70% మీరు ఈ పెయిన్ రిలేటెడ్ కానీ స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ని మాత్రం బయటపడవచ్చు. ఎక్కువ సఫర్ అయ్యేవి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్లీప్ ఇష్యూస్. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మేము పంచకర్మ థెరపీస్ అని చేస్తాం. ఎక్స్టర్నల్ మసాజెస్ ఉంటాయి, పోర్టలీ కైండ్ ఆఫ్ థెరపీ, మెడికేటెడ్ శిరోధర వి విల్ సజెస్ట్. అంటే ఆ మసాజెస్ అనేది కంటిన్యూ చేయించుకోవాలండి. సో నార్మల్గా 14 days ప్రోగ్రామ్, 21 days ప్రోగ్రామ్లో విల్ రూట్ కాజ్ మేనేజ్మెంట్ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మీరు రెగ్యులర్ యాక్టివిటీస్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏ టైంకి తినాలి, ఎన్ని మినిట్స్ నడిస్తే మీ డెస్క్ జాబ్లో మీకు హెల్ప్ అవుతుంది, ఎటువంటి ఫుడ్ సాయంత్రం తీసుకోవడం వల్ల మార్నింగ్ స్పైన్ అనేది బాగా వర్కౌట్ అవుతుందనే చెప్తాం. ఓకే. ఎస్.